मजा रे राहुल, मजा रे। రాహుల్, హౌ ఆర్ యు? హాలీవుడ్ హీరోలో ఉన్నావు. వెల్కమ్. థ్యాంక్ యూ. మహి రాలేదా మోయా? లేదు, అంతా నీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఓకే. సారీ రాహుల్, కొత్త వాళ్ళని చూస్తే కొద్దిగా. ఇట్స్ ఓకే మోయా, కుక్కలు యజమాని క్షేమాన్ని కోరుకుంటాయి. ఐ లవ్ డాగ్స్. తీసుకెళ్ళండి వాటిని. చిన్న మామేలు. అరే బాబాయ్. వీడిది హ్యాండా ఐరన్ రాడ్డా? రాహుల్ చూసారా, పెద్దలంటే వీడికి ఎంత మర్యాద, ఎంత గౌరవం. చిన్నప్పుడు నన్ను అత్తయ్య అండం చేతగాక తత్తయ్య తత్తయ్య నా వెనకాలే తిరిగేవాడు. ఇప్పుడు చూడండి, పొడ్డు పొడుగు ఎంత ఎత్తెదిగాడు. అందరినీ ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. రామల్లిరా, మన మహి ప్రాణాలు కాపాడాడని చెప్పానే, మళ్ళీ ఇతనే. హలో, తను రాహుల్. హాయ్. రాజేశ్వరి వాళ్ళ అన్న కొడుకు. అమ్మా నాన్న లేరు, అమెరికాలోనే సెటిల్ అయిపోయాడు. మన మహికి కాబోయే భర్త. పెళ్లి కోసమని పిలిపించాం. నాకు కాబోయే భార్యని సేవ్ చేసినందుకు థ్యాంక్స్. ఇక మీదట తనని నేను కాపాడుకుంటాను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మహి, బావని గుర్తుపట్టావా? రాహుల్ బావా, నువ్వు చిన్నప్పుడు కలిసి ఆడుకునేవారు కదా. హాయ్ మహి. హాయ్. రాహుల్ ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి. నువ్వు పుట్టిందే నా కోసం, నేను వచ్చిందే నీ కోసం.
ఏంటి మావయ్య మహి నన్ను గుర్తుపట్టినట్లేదు? ఏం లేదు రాహుల్, నిన్నెప్పుడో చిన్నప్పుడు చూసిందిగా, అందుకే. పెళ్ళి అనేసరికి మహికి ఎంత సిగ్గు వచ్చేసిందో. మళ్ళీ నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి మళ్ళీ. నేనున్నాను. ఈ డైలాగ్ చూడండి డైరెక్టర్ గారు, ఏసీ టాయిలెట్ ఉందని అస్తమానం వెళ్ళలేం కదా. సూపర్ భయ్య, Thank you. డైలాగ్ అదిరిపోయింది. కొబ్బరి నీళ్ళు తీసుకురా, చేయి కడుక్కోవాలి. కెమెరా డైరెక్టర్ గారు, నేను బాగా యాక్ట్ చేశానా? ఈ యాడ్ తోటి జనం నన్ను పిచ్చి పిచ్చిగా నమ్మేయాలి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. మనం షార్ట్ పెట్టామంటే మొత్తం ఫ్లాటే. అబ్బో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. హీరోయిన్ లియాన్ ఎక్కడ? ₹1 అడిగింది. నా పేరు చెప్పలేకపోయావా? అసలు చేయనంది. మరి ఇంతకీ హీరోయిన్ ఎవరయ్యా? ఇదేనా డూప్ సార్? రెడీ కెమెరా. ఎవడయ్యా షార్ట్ పిచ్చి అడ్డు వచ్చాడు? ఎవడు రాయుడు? పిచ్చికాకి అని పెద్ద డైరెక్టర్ మళ్ళీ. మన రింగ్ రాజా రింగుల యాడ్ కోసం మన టాలెంట్ ను ఉపయోగించుకుంటున్నాడు మళ్ళీ. అయితే నీ టాలెంట్ నేను చూడాల్సిందే. నమస్కారం. అప్పట్లో నా జీవితం చాలా దిగులుగా దరిద్రంగా ఉండేది. దరిద్రానికే అసహ్యం వేసేటట్టుండేది. ఇంతలో మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, నువ్వు దిగులుగా ఉండొద్దు, గోకే రింగరాజా వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే రింగు ధరించు, నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ సమసిపోతాయన్నాడు. అంతే, ఆయన నాకు ఈ రింగ్ ఇచ్చారు. నా జీవితం మారిపోయింది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, మన్మధుడు, మాస్, ఠాగూర్, షోలే, టైటానిక్ ఇలాంటి మంచి మంచి సినిమాలకు స్క్రిప్ట్ ఇచ్చి డైలాగులు రాసే అవకాశం వచ్చింది. జై రింగు రాజా రత్నాలయం. బాగా చెప్పానా? ఆ సినిమాలకు నువ్వు ఏం చేసావురా? ఆ స్క్రిప్ట్లు కాపీ చేసింది నేనే మళ్ళీ. ఈరోజు మీ అందరి దృష్టిలో నేను షారుఖ్ ఖాన్లా అందగాన్ని, కానీ 3 ఏళ్ల క్రితం నేను ఎలా ఉండేవానో తెలుసా? వీడు నేనే. అవును. మీరు నమ్మలేకపోతున్నారు కదూ, అది నిజం. అందరూ నన్ను పొట్టడా అని అసహించుకునేవారు. చిన్నపిల్లలు నన్ను రాళ్లతో కొట్టేవారు. అప్పుడే నేను శ్రీ 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 గోకే రింగిరాజా వారి రత్నాలయాన్ని సందర్శించాను. ఈ రాయి కొన్నాను, పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్నాక నా హైట్ ఇంత పెరిగింది. ఒరే షారుఖ్ ఖాన్, ఇట్రారా. నువ్వు కూడా రారా. రారా. ఈడు నువ్వైతే మరి ఆడేవడరా? ఆడికి ఆడియన్స్ అంతా లాజిక్ పట్టించుకోరు మళ్ళీ. ఆ ఆడియన్స్ నీకంత ఎర్రోళ్ళ కనపడుతున్నారా? పప్పులో రాయే, చెప్పులో రాయే, గ్రైండర్లో రాయే, కిడ్నీలో రాయే, గుళ్ళో రాయే, గుట్లో గుండ్రాయే. సో జీవితం లింకప్ విత్ రాయే. అందుకే నేనంటాను, యథారాయే తథారాయే, రాయే రాయే రింగురాయే. ఈ మహిమగల రాళ్ళు నేను హిమాలయాల్లో ఉండిపోవడం వల్ల డిస్ట్రిబ్యూట్ చేయడం వీలు పడక నా శిష్యుడు రింగురాజాకు అప్పగించాను. నాయనా రింగు స్వామి, నువ్వు కొంచెం వంగు. ఇంతకీ ఈడేడురా? ఆడ అదృష్టవంతుడు, ఇక్కడ లేడు. ఇక్కడే ఉన్నాడు మళ్ళీ. ఈడంత దరిద్రుడు. ఈ ఆశ వేయడానికి నీకు ఎంత ఇచ్చారా? ఫుల్ ఇచ్చారు. ఆఫీస్ కుదరదన్నాడు మళ్ళీ. మీ మోసాలు కాలనీ వరకే అనుకున్నాను. టీవీలో పబ్లిసిటీ చేసి స్టేట్ మొత్తాన్ని మోసం చేద్దాం అనుకుంటున్నారా? రింగ్ ఉన్నా మళ్ళీ. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మళ్ళీ. మీతో విషయం మాట్లాడదామని వచ్చా. చెప్పు. మహేశ్వరి నేను 1 minute. హలో. ఎస్ ఐల్ కాల్ యూ లేటర్. ఓకే, సారీ మళ్ళీ చెప్పు. నేను మహేశ్వరి ఎలా జరిగిందో తెలియడం లేదన్నయ్య.
నిన్నేమో అఘోరాలు మన అమ్మాయిని చంపడానికి చూశారు. ఈ రోజేమో ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్కలు చనిపోయాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఈ ఇంటికి ఏదో అరిష్టం జరిగిపోయేటట్టుందండి. ఏదో దుష్ట శక్తి ప్రభావం స్పష్టంగా గోచరిస్తోంది. ఏది వరుడి జాతకం? ఏమిటిది? మరణించిన వాడి జాతకం తెచ్చి నాకు చూపిస్తావా? మరణించిన వాడి జాతకమా? అతనిప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు స్వామి. అసంభవం! అతడు మరణించి 2 రోజులైంది. ఈ జాతకమే నిజమైతే అతడు బతికుండడం అబద్ధం. అతడు బతికుండడమే నిజం అయితే ఈ జాతకం అతడిది కాదు. మావయ్య ఏంటి ఈ టైంలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు? పెళ్లి ముహూర్తం పెట్టిద్దామని నీ జాతకం స్వామీజీకి చూపించాను. అది చూసి నువ్వు చనిపోయి 2 రోజులయ్యిందని చెప్పాను. నన్ను కళ్ళ ముందు ఉంచుకొని నేను చనిపోయానంటే మీరెలా నమ్మారు మావయ్య? నేను విన్న ఆ సత్యాన్ని నమ్మాలో, కళ్ళారా చూస్తున్న ఈ నిజాన్ని నమ్మాలో నాకు అర్థం కావట్లేదు రాహుల్. స్వామీజీ మాటల్లో అసత్యం ఉండదు. ఆయనెప్పుడూ మా క్షేమాన్ని కోరుకునే వ్యక్తి. ఆయన మాట కాదని మహీతో నీ పెళ్లి జరిపించలేను. నువ్వు అమెరికా వెళ్ళిపో రాహుల్. సారీ. విశ్వనాథం! నేను వెళ్ళడానికి ఇక్కడికి రాలేదు. నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. ఆ ముసలోడు నీకు చచ్చిన వీడి గురించి చెప్పాడు గాని వీడిలో ఉన్న నా గురించి చెప్పలేదా? పెళ్లి ముహూర్తం పెట్టించుకురా మావా అంటే నీ చావు ముహూర్తం పెట్టించుకుని వచ్చావు. ఉంచను. నా కట్టుపడే వాళ్ళెవ్వరిని ఉంచను. ఎవరు? చూస్తావా? అసురా! అంధకాసురా! రాజేశ్వరి! 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 ఏయ్! నువ్వు అరిచే అరుపు గాని కేక గాని ఎవ్వరికీ వినపడదు. మజారే మామా, మజారే! ఏమిటి? ఏమిటి?